హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం వియోగి గారు రచించిన సుబ్బారావు కారు అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. సుబ్బారావుకు ఓ రోజు ఒక ఆలోచన వచ్చింది. అంటే రోజుకు ఒక ఆలోచన అతనికి వస్తుందని కాదు. ఆ రోజు ఓ ప్రత్యేకమైన ఆలోచన మామూలు ఆలోచనలకు భిన్నంగా వచ్చింది. తను ఎందుకు కారు కొనుక్కోకూడదు? కారు ఒకప్పుడు గగన కుసుమం, కేవలం ధనవంతులకే అందేది. కానీ నేడు మధ్యతరగతి మానవుడు కూడా కొనుక్కుంటున్నాడు. కారణం సులభ వాయిదాలు, వడ్డీ రేట్లలో తరుగుదల. ఈనాడు అవసరం లేని వెధవ కూడా కారు కొనుక్కొని కారం కారం చూపులు విసురుతున్నాడు. 2 ఆదాయాలున్నవాడు వెనక ముందు ఆలోచించకుండా ఓ కారు కొని పారేస్తున్నాడు. ఇంకా కొందరు కారులోనే పిల్లకాయలను స్కూళ్లలో దింపడం, ఆ తరువాత కారును తమ ఆఫీస్కి తెచ్చుకొని సాయంత్రం దాకా దాన్ని పార్కింగ్ చేయడం, తిరిగి ఇంటికి తీసుకురావడం లాంటివి చేస్తున్నారు. అస్సలు తనకేం తక్కువైందని కారు కొనకుండా ఉండాలి? తనకు కారు లేదని అవతల వెధవ ఎందుకు కారు కుతలకుయ్యాలి? లేడికి లేచిందే పరుగు చందాన వెంటనే కారు కొనే ఆలోచన అమలు పెట్టదలుచుకున్నాడు. తన మిత్రుల దగ్గర కార్ల రకాలు, వాటి ఖరీదులు విచారించడం మొదలుపెట్టాడు. సుబ్బారావు కథన కుతూహలంతో వాటి వివరాలు అడుగుతూ ఉంటే అతని మిత్రులు నోరెత్తకుండా వినడమే కాకుండా గుడ్లప్పగించి చూశారు. ఏమిటి, మన సుబ్బారావే కారు కొనడమే? అమ్మో, ఎంగిలి చేత్తో కాకిని తోలంగా ఎవరూ చూడలేదు. పిలిచి పట్టెడు భిక్షం ఎవరికీ పెట్టగా ఎవరూ చూడలేదు. అటువంటిది కారు కొంటాడా బేకారు వెధవా? కనీసం కడుపుకు కూడా తిండి తినడు. మరి దానికేం పోయిస్తాడో? నేలతో నడుస్తుంది అనుకుంటున్నాడా పిచ్చి సన్నాసి? అయినా ఈ వయసులో కారేమిటి? ఏదో బైక్ ఉందిగా, దాని మీద ఏడవచ్చుగా. అతను పిచ్చి కాకపోతే. కొందరు గుసగుసలాడుకుంటున్నారు. కారుంటే ఎండకు వానకు తడవకుండా, ఎండకుండా ఎంచక్కా తాము పోవాల్సిన చోటుకు పోవచ్చు. ఈ ఆటోల కోసం, రిక్షాల కోసం ఎదురు చూడనక్కర్లేదు. వారితో బేరసారాలు చేయాల్సిన పని లేదు. సుబ్బారావు స్వాగతించాడు. సుబ్బారావుకు డబ్బారావు అనే స్నేహితుడున్నాడు. అతని అసలు పేరు డి అప్పారావు, అంటే డప్పారావు. అది కాస్త ప్రజల నోట్లో పడి అక్షరాలలా తారుమారై డబ్బారావు అనే పేరు స్థిరపడిపోయింది. అతని సలహా కూడా తీసుకుందామని తను ఎంక్వైరీ చేసిన మేకులు, ధరలు వివరించి చెప్పాడు. డబ్బారావు తన సలహాను వివరించాడు. ఒట్టి తిక్కలవాడిలా ఉన్నావు. తెలివిగలవాడెవ్వడూ కొత్త కారు కొనడు, అందులో మొదటిసారి. నీకు డ్రైవింగ్ వచ్చా? కనీసం మా చెల్లెమ్మకొచ్చా? మరి కొత్త కారు యాక్సిడెంట్ అయితేనో? శుభమా అని కారు కొంటానంటే యాక్సిడెంట్ అంటాడు వీడెవడండి బాబు? విసుక్కున్నాడు సుబ్బారావు. మిత్రమా, కాబోయే రుబ్బురోలు పొత్రమా, నీకు పాతకారే మేలని ఎందుకన్నానంటే, కొత్త కారు 3 లక్షల పైచులకే అనుకుందాం. పాతకారు నాకు తెలిసి ఓ 30-40 మధ్యలో వస్తుంది. ఎంచక్కా నీకు కారు ఉంటుంది. నీ బ్యాంక్ బ్యాలెన్స్ అలానే ఉంటుంది. డి అప్పారావు ఉరఫ్ డప్పారావు ఉరఫ్ డబ్బారావు వాచ. ఎందుకు పనికొస్తుంది? పిల్లకాయలు రైలాట, కారు ఆడుకున్నట్టు దాన్ని మనం తోసుకుంటూ ఆఫీస్కి పోయి ఓ చెట్టు కింద పెట్టి ఆఫీస్ అయిపోగానే మళ్లీ తోసుకుంటూ ఇంటికి తీసుకురావడానికా? సుబ్బారావు వ్యంగ్యంగా అన్నాడు. అదే నాకు మండేది. మనకు తెలియదు, ఇంకొకళ్ళు చెబితే వినలేము. వెనకటికి ఒకతను చెప్పాడు, మా వాడికి అన్ని మంచి బుద్ధులే ఉన్నాయి, 2 చెడ్డ బుద్ధులు తప్ప అని. ఏంటోయ్ ఆ బుద్ధులు? 1 తనకు తెలియదు, 2 ఎవడు చెప్పినా వినే అలవాటు లేదు, మిగతా విషయాల్లో బంగారం. వెక్కిరించాడు. కొత్త కారు కొంటే యాక్సిడెంట్ అవుతుందంటావు, మరి ఇన్సూరెన్స్ ఉంటుందిగా? ధర్మ సందేహం వ్యక్తం చేశాడు సుబ్బారావు. ఉంటుంది. నువ్వు పోతే నిన్ను నమ్ముకున్న వాళ్ళు బాగా సుఖపడతారు, ఇకిలిస్తూ చెప్పాడు డబ్బారావు. సరే, సెకండ్ హ్యాండ్ కారుకు యాక్సిడెంట్ కాదా? ఎందుకవుతుంది? దానికి రోడ్డు మీద అనుభవం ఉంది కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని నడుస్తుంది మరి. నిజమే, కానీ సంఘంలో మన పరపతి తిరుపతికి పోదా? మనమేంటి, మన స్టేటస్ ఏంటి? ఆలోచనలో పడ్డాడు సుబ్బారావు. నీ దగ్గర బ్యాంక్ బ్యాలెన్స్ లేకపోయినా నీ పరపతి తిరుపతికే కాదు, వైకుంఠానికే వెళ్ళిపోతుంది. ఇంకో విషయం ఆలోచిద్దాం. కొత్త కారులో పెట్రోల్ పోయడానికి నెలకు ఎంత లేదన్నా 2000 ఖర్చు కాదు? డప్పారావు ఎక్కడ నొక్కాలో అక్కడ నొక్కుతున్నాడు. ఇంకా ఎక్కువ రావచ్చేమో తిరిగేదాన్ని బట్టి. ఇంట్లో కారుంటే తిప్పకుండా ఊరుకుంటారా? మా చెల్లెమ్మ ఊరుకొనిస్తుందా? అయినా కారు కొనేది షికారుకు పోవడానికేగా, నికార్స్గా ఇంట్లో పార్కు చేయడానికి కాదుగా. అయితే ఏంటంట? విసిగొచ్చి అడిగాడు. పాతకారు కొని మిగిలిన డబ్బులను వడ్డీలకి తిప్పావే అనుకో, నెలకు 3-4 వేలు వస్తుంది.
ఆఖరికి నాలాంటి తలమాసిన వెధవ రూపాయి వడ్డీకిచ్చినా రామబాణం వదిలాడు. సుబ్బారావు ఆ కారు లాజిక్కు గిలగిలా కొట్టుకున్నాడు. డబ్బారావుకు ఎన్ని తెలివితేటలున్నాయని అప్పుడే తెలిసి వచ్చింది. ఊరికి డబ్బాలో గులకరాలు వేసినట్టు వాగడమే అనుకున్నాడు. కాని ఇంత ఇదిగా ఆలోచించగలడని ఎప్పుడూ కలగనలేదు. అందరూ మనలా ఆలోచిస్తే ఇంకా కొత్త కారు ఎవరు కొంటారు? సుబ్బారావుకు అనుమానం పొడసూపింది. అందరికీ నాలాంటి సలహాలిచ్చే జీనియస్ ఉండాలిగా అంటూ అతని అనుమానాన్ని నివృత్తి చేశాడు డబ్బారావు. సుబ్బారావు అలా కనిపిస్తాడు గాని అతనికి కొన్ని మొగబుద్ధులున్నాయి. వాటిల్లో ఒకటి ఫైనాన్షియల్ విషయాల్లో పెళ్ళాన్ని అస్సలు సలహా అడగకూడదని. సంపాదించేవాడు మొగుడైనప్పుడు దాన్ని ఎందుకు అడగాలి? అందుకని 2 రోజుల్లో డబ్బారావుకు తెలిసిన బ్రోకర్ ద్వారా సెకండ్ హ్యాండ్ కారును 30,000 కొనేశాడు. ఆ ఓనర్ తెచ్చి కారుని ఇంటి ముందు పార్క్ చేసేశాడు. ఎంచక్కా వెళ్లిపోయాడు కీ కారులో వదిలేసి. ఏమండోయ్, అలా బెల్లం కొట్టిన రాయిలా అలా చూస్తూ నిలబడతారే? వాడెవడో కారును మన ఇంటి ముందు పార్క్ చేసి వెళ్తున్నాడు. మనకు అడ్డం కాదు, ఇంకెక్కడో పెట్టుకోమనండి గయ్యమని వేచింది అప్పలమ్మ. భర్త చేతకానితనం మీద ఆమెకు అపారమైన నమ్మకం ఉంది. ఆమె అభిప్రాయం ప్రకారం అతను నోట్లో వేలు పెట్టినా కొరకలేడు. తను కాబట్టి సర్దుకుపోయి సంసారం లాగిస్తున్నదని. కృష్ణ పరమాత్మలాగా చిద్విలాసంగా నవ్వాడు సుబ్బారావు. అప్పలమ్మకు ఆ నవ్వు వెటకారంగా గొడ్డుగారం పూసినట్లయింది. అయ్యో, నేనేమన్నా అంటే లోకులు గయ్యాలి అని అంటారు. చెట్టంత మగాడివి నువ్వు జెండాకర్రలా నిలబడి ఉండగా అరాయి మగాళ్ళ మీద ఏమని లేవను అంటూ గయ్యమని అతని మీదకి లేచింది. అది కాదే తిక్కదానా, ఆ కారు మనదేనే. ఇవాళ ముహూర్తం బావుందని ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోయాడు నవ్వుతూ చెప్పాడు. ఇంకోసారి చెప్పండి. కారు దానం తీసుకున్నారా? ఇనుము కదండి, శని చెట్టుకుంటుందంటారు. అసలే శనివారం కూడా ఇవాళ. అతని పిసినారితనానికి వాపోయింది అప్పలమ్మ. అది కాదే, 30,000 పెట్టి ఆ కారు కొన్నానే అంటూ ఏదో చెప్పబోతున్నాడు సుబ్బారావు కారు వైపు చూస్తూ. ఇంతలో ఢమ్ అని శబ్దం వస్తే తల వెనక్కి తిప్పి చూశాడు. అప్పలమ్మ చాప చుట్టాల కింద పడిపోయింది. ఉసే బాల్చి తన్నేసావా ఏమిటి అంటూ కంగారుగా లోపలికి పోయి ఓ బిందుతో నీళ్లు తెచ్చి అప్పలమ్మపై గుమ్మరించాడు. చీరంతా తడిసిపోయి, జుట్టు తడిసిపోయి, ఇల్లు తడిసిపోయి ఆమె లేచి కూర్చుంది. హాచ్ అని గట్టిగా తుమ్మింది. ఆ అదురుకు సుబ్బారావు పడబోయి నిలదొక్కున్నాడు. ఏంటండి మీరనేది? మీరు కారు కొన్నారా? స్కూటర్లో పెట్రోల్ ఎవడు పోస్తాడని రోజు ఎదురు చూశారకం. అలాంటిది కారులో పెట్రోల్ ఎవరు పోస్తాడండి? దేవుడోయ్, దీర్ఘం తీసింది. నీ మొహం, ఎవరూ పోయిన రోజే మనమే పోసుకుంటాం. కారుంటే ఆ గౌరవమే వేరనుకో. 100 ఇచ్చేవాడు 300 ఇచ్చిపోతాడు. తన దూరాలోచన చెప్పాడు. కాసేపటికి స్థిమితపడి కారుని పరిశీలించింది అప్పలమ్మ. బాగుందా? పొంగిపోతూ అడిగాడు సుబ్బారావు. ఛో అని ఉమ్మేసింది. ఇది ఏం కారండి? పెయింటింగ్ సరిగ్గా లేదు, సీట్లు చిరిగిపోయి ఉన్నాయి, టైర్లు అరిగిపోయి ఉన్నాయి. చస్తే ఈ కారు నేనెక్కను. మీకు సిగ్గు లేకపోయినా ఫలానా సుబ్బారావు కళ్ళంగా నాకు సిగ్గుండాలి కదా కారు ఎక్కడానికి. అప్పలమ్మ తన అమూల్యమైన అభిప్రాయం వెలిబుచ్చింది. దాంతో సుబ్బారావుకు ఎక్కడలేని నీరసం ఉంచుకొచ్చింది. నీకోసమే కదా ఈ కారు కొంది. నా పక్కన నిన్ను కూర్చోపెట్టుకుని ఊరంతా కారులో షికారు చేద్దామనే కదా. స్టైల్గా ఇప్పుడు నువ్వు కూర్చోనంటే నా పక్కన ఎవరిని కూర్చోబెట్టుకోవాలి? ఎవరితో తిరగాలి? అయినా ఎవరు ఒప్పుకుంటారు కనుక వాపోయాడు సుబ్బారావు. అటువంటి పిచ్చివేషాలు వేస్తావేమో. నేను వెంటనే ఏ నుయ్యోబోయో చూసుకుంటాను. నా చావుకు కారణం ఈ సెకండ్ హ్యాండ్ కారు సుబ్బారావని రాసిపెట్టి మరి రౌద్రంగా అంది అప్పలమ్మ. అప్పి, ముందొక మాట చెప్పచ్చు కదటే. కాళ్ళబేరానికి వచ్చాడు. సుబ్బి, నాకు ఒక్క ముక్క ముందు చెప్పావా కారు కొనే ముందు? లేదు, నిన్ను సర్ప్రైజ్ చేద్దామని. నా పిండాకుడు, నా బ్రతుక్కి అదొక్కటే తక్కువ. ఇప్పుడేం చావమంటావే అప్పి, ప్లీజ్. నేను కాలు పెట్టాలంటే ఇది కొత్త కారులా తయారు చేయి. అలతల్లాడుతూ ఉండాలి. నాకిష్టమైన పసుపు రంగు కొట్టాలి అంటూ కొన్ని సూచనలు సలహాలు జారీ చేసింది అప్పలమ్మ. హోమ్ మినిస్టర్ ఆర్డర్ కాబట్టి ఆగ మేఘాల మీద డబ్బారావుని పట్టుకొని ఓ కుర్రకారు మెకానిక్ని ఠక్కున దొరకపుచ్చుకొని తనకేం కావాలో సెలవిచ్చాడు. ఆ కుర్రకారు మెకానిక్కు నిక్కుతూ నీలుగుతూ దాన్ని నడిపి చూసి కాగితం మీద ఓ పెద్ద లిస్టు తయారు చేశాడు. సారు, ఓ 30,000 పెడితే ఇది కొత్త కారు బాబులా తయారవుతుంది. ఆ మాట వినేసరికి గుడ్లు తేలేశాడు సుబ్బారావు. పరిస్థితి గమనించిన డబ్బారావు రంగప్రవేశం చేసి బేరంలోకి దిగాడు. ఓ అరగంట బేరం చేసిన తర్వాత కుర్రకారు మెకానిక్కు చెప్పాడు.
బ్యాటరీ కొత్తది కనొద్దులేండి, రీకండిషనింగ్ బ్యాటరీ వేస్తాను, డబ్బులు తగ్గుతాయి. అంతా కలిపి 25 తక్కువ కాదు తేల్చి చెప్పేశాడు. డబ్బారావు సుబ్బారావుతో ఊ అనిపించి కుర్రకారు మెకానిక్ కారు అప్పగించి లాక్కొచ్చాడు సుబ్బారావుని ఇంటికి. చెల్లెమని దేవేరిలా ఊరంతా తిప్పాలంటే ముందు నీకు డ్రైవింగ్ రావాలిగా, లేకపోతే డ్రైవర్ని పెట్టుకుంటావా? డబ్బారావు అడిగాడు. డ్రైవరా? ఓర్ నాయనో, వాడిని పోషించడానికే నా జీతం సరిపోదు. మిత్రుల అనుభవాలు విన్న సుబ్బారావు అదిరిపడ్డాడు, అవి మనసులో గుర్తు చేసుకుంటూ. అయితే నువ్వు వెంటనే నాకు తెలిసిన గోవింద డ్రైవింగ్ స్కూల్లో చేరి కారు నడపడం నేర్చుకో. ఈలోగా నీ కారు నీ ఇంటి ముందుకు వచ్చేస్తుంది. ఆ ప్రకారం సదరు సుబ్బారావు కొన్ని వేలు పోసి కారు డ్రైవింగ్ నేర్చుకున్నాడు. సూక్ష్మగ్రాహి కాబట్టి ఓ 15 రోజుల్లో కారులోని మెలకువలు ఇట్టే పట్టేశాడు. కట్టింగులు, ఫోజులు అన్నీ నేర్చుకున్నాడు. తన సొంత కారు కోసం కుర్రకారు మెకానిక్ చుట్టూ తిరగడం హాబీగా మారిపోయింది కొన్నాళ్లు. చివరికి అప్పలమ్మ పూజలు ఫలించి సుబ్బారావు కలలు ఘనీభవించి కుర్రకారు మెకానిక్ తెచ్చిన కారు ఇంటి ముందు పెట్టాడు. చెప్పడం మర్చిపోయాను, ఈలోగా సుబ్బారావు కొంత చేతి చమురు వదిలించుకొని ఇంటి ముందు కారు షెడ్ తయారు చేయించాడు. గౌండాలు గూండాలుగా గ్రిల్లు వర్కర్లు థ్రిల్లుతో డబ్బు దోచేశారు. తన పసుపు రంగు కారును చూడగానే అప్పలమ్మ ఎగిరి గంతేసి సుబ్బారావును వాటేసుకుంది. బక్కప్రాణి సుబ్బారావు దభేరుని కింద పడిపోయాడు. అతని మీద అప్పలమ్మ పడింది. కాసేపు యమపురి అంచుదాకా టిక్కెట్టు లేకుండా ప్రయాణం చేసి వెనక్కి వచ్చాడు సుబ్బారావు. వెంటనే హారతి పెళ్లం, టెంకాయ, నిమ్మకాయలు పట్టుకొచ్చింది. ఏవండి, కారుకి దిష్టి తీద్దాం, అందరి కళ్ళు దీనిపైనే ఉంటాయి అంటూ కారు టైర్ల కింద నిమ్మకాయలు పెట్టింది. టెంకాయను కారు చుట్టూ తిప్పుతూ అలవొకగా రోడ్డు మీద కొట్టింది. ముక్కలుగా కొబ్బరి రోడ్డు మీద పడగా దానికోసం కాచుకున్న పిల్లకాయలు ఏరుకున్నారు. ఆ తర్వాత హారతిచ్చింది. అప్పి, ఎదురుగా రావే అంటూ సుబ్బారావు కారు లైట్లు వెలిగించి బండి స్టార్ట్ చేశాడు. ఒక్కసారి ముందుకు ఉరికింది. అప్పలమ్మపైకి రాబోయింది కారు. ఆమె కెవ్వున కేకపెడుతూ తప్పుకుంది. కొంచెంలో ఎదురుగా ఉన్న పోలుకు కొట్టబోయింది. సుబ్బారావు బ్రేకులు వేసి ఆపేశాడు. ఓ రోజు సుబ్బారావు అప్పలమ్మను కారులో ఎక్కించుకొని బయలుదేరబోయాడు. ఎంత ప్రయాణించినా ఇంజన్ స్టార్ట్ కావడం లేదు. అటుగా స్కూల్ పిల్లకాయలు పోతుంటే కారు తొయ్యమని అడిగాడు. ఓ 5-6 మంది బలవంతాన కారు తోశారు. స్టార్ట్ అయింది. విజయగర్వంతో కారును తోలాడు సుబ్బారావు. సినిమాకు తీసుకుపోయాడు. తీరా వచ్చేటప్పుడు ఇదే తంతు. వాళ్లను వీళ్లను బ్రతిమాలి కారు నెట్టించుకుని స్టార్ట్ చేయించుకున్నాడు. మళ్లీ మెకానిక్ మొహం చూసింది కారు. అయినా అడపాదడపా స్టార్టింగ్ ట్రబుల్ ఇస్తూనే ఉంది. కొత్త పెళ్ళాం, కొత్త కారు, స్టార్టింగ్ ట్రబుల్ ఇస్తూనే ఉంటాయని సర్ది చెప్పుకున్నాడు. ఓ రోజు పెళ్ళాంని వెంటేసుకుని అలంపురానికి బయలుదేరాడు. ఓ 25 కిలోమీటర్లే కదా అని. హైవే మీద కారు తోలడం, ఎదురుగుండా లారీలు, బస్సులు మీదకొచ్చేస్తున్నాయి. అప్పలమ్మ ఆనందంతో తేలిపోతూ అతని ఒడిలో వాలిపోతున్నది. గాలికి ఇల్లని మెత్తని అప్పలమ్మ చేతి స్పర్శకు స్వర్గంలో తేలిపోతున్నాడు. ఇంతలో ఎదురుగా మోటార్ సైకిల్ మీద కాలేజీ స్టూడెంట్స్ బస్సును ఓవర్టేక్ చేస్తూ ర్యాష్గా వచ్చారు మీదకి. కంగారులో వాళ్ళని తప్పించిపోయి రోడ్డు పక్కనున్న చెట్టుకు కారును గుద్దించాడు. లక్కీగా పెద్ద గాయాలేవి తగలేదు. నా మంగళసూత్రం గట్టిగా ఉంది కాబట్టి బ్రతుకుపోయాం. తేరుకున్న తర్వాత అప్పలమ్మ కళ్ళనీళ్లతో చెప్పింది. ఆ కారుని అక్కడి నుంచి తేవడం, మెకానిక్ షెడ్డుకు పంపడం, మళ్లీ ఓ 10,000 ఖర్చు పెట్టుకోవడం అదొక ప్రహసనం అయింది. ఈలోగా అప్పలమ్మకు ఇరుగు పొరుగు అమ్మలక్కలు ఓ పాత కబురు అందించారు. ఆ కారు అమ్మిన ఆనందరావుకు ఆ కారు అచ్చి రాలేదట. ఓసారి భయంకరమైన యాక్సిడెంట్లో చావు తప్పి కన్ను లట్టబోయిందట. పైగా అడపాదడపా రిపేర్లతోటి నానా తిప్పలు పెట్టిందట. అందుకే అతను కారు చౌకగా దాన్ని వదిలించుకున్నాడంట. రిపేర్ అయి వచ్చిన తర్వాత సుబ్బారావు హుషారుగా పెళ్ళాన్ని పిలిచాడు. ఏమేవ్, కారు రెడీ, నేను రెడీ, అహోబిలం పోయి వద్దామా? నేను చస్తే ఆ కారు ఎక్కను, బ్రతుకుంటే బలిసాకు తిని బ్రతకవచ్చు, దాన్ని వెంటనే అమ్మివేయండి, అది అచ్చిరాని కారట అంటూ తను సేకరించిన విషయాలన్నీ పోసగుచ్చినట్లు చెప్పింది. ఇంకో సుబ్బారావు దాన్ని అమ్మకానికి పెట్టాడు. తిరిగాడు మెకానిక్ చుట్టూ, బ్రోకర్ల చుట్టూ. కొన్న ఖరీదు రిపేర్లు కలిపి 80,000 అయితే అది 25,000కు అమ్ముడుపోయింది. సుబ్బారావు గుండెలు బాదుకుంటే అప్పలమ్మ మటుకు ప్రాణాలు మిగిలినందుకు సంతోషించింది. అందుకే ఇలాంటి పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకునేటప్పుడు భార్యాభర్తలు ఒకరినొకరు సంప్రదించుకుంటే మంచిదని మనసులోనే తిట్టుకుంది. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా
సబ్స్క్రైబ్ చేసుకోండి.